ఈ దీంట్లో పర్టికులర్ నేను ముగ్గురు నలుగురు లాస్ట్ దీంట్లో చాలా బాగా చేసిన వాళ్ళు దీంట్లో చాలా లో లెవెల్లో చేశారు. అది చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఐ వాంట్ యూ టు విన్ సమ్హౌ. సో నిన్ను ఎలిమినేట్ చేయడం మా ఉద్దేశం కాదు, నువ్వు ఫిల్మ్ మేకర్ అవటం మా ఉద్దేశం. సో నెక్స్ట్ సో ఐ ఆల్వేస్ బిలీవ్ యూ విల్ బీ ఎ గుడ్ డైరెక్టర్. మరి ఇప్పుడు టాప్ 7లోకి వీళ్ళ నుంచి ఎవరు వెళ్తారు? లాస్ట్ టైమే నీకు ఒక ఎంట్రీ కార్డు ఇచ్చాము, ఇప్పుడు ఆ ఎంట్రీ కార్డు ఇవ్వదలుచుకోలేదు. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఎలిమినేషనే ఇస్తున్నాం. ఇంకా దీంట్లో పక్కన కూడా ఇది చేయట్లేదు, ఎందుకంటే మేము చూసినట్లో బాగా డిసప్పాయింట్ చేసింది ఇదే. విష్ణు ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తానికి రీజన్ ఏంటి? మంచి ఫిల్మ్ మేకర్స్ని బయటికి తీసుకొద్దామని. నేను విష్ణు కనపడినప్పుడు చెప్దామని అనుకుంటున్నాను. నేను మాంగర్స్ ఇలా సింపుల్గా తీశాడు, థాట్లోనే ఎగ్జైట్మెంట్ ఉంది, అంటే చాలా క్రియేటివ్గా చేశాడు. జగిత్యాల నుండి, ఒక చిన్న ఊరు నుండి. ఇన్ఫ్యాక్ట్ నేను కలిసిన 2-3 ఫిల్మ్ మేకర్స్ కూడా చెప్పాను, చిన్న చిన్న ఊళ్ళ నుండి వస్తూ కూడా వాళ్ళు చాలా గొప్ప థాట్స్ తోటి చేస్తున్నారని. బలగం వేణు కూడా రావాలని ఉంది సార్ నాకు, కానీ ఏదో వర్క్లో ఇది అసలు ఒక్కొక్కళ్ళు ఎలా తీస్తున్నారు సార్ అని. ఈ దీంట్లో పర్టికులర్ నేను ముగ్గురు నలుగురు లాస్ట్ దీంట్లో చాలా బాగా చేసిన వాళ్ళు దీంట్లో చాలా లో లెవెల్లో చేశారు. అది చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. అయితే జడ్జెస్ అప్పటివరకు అందరినీ హోల్డ్ ఆర్ గోల్డ్ అని 2 ఆప్షన్స్లో పెడుతున్నారు. నేను బెస్ట్ కేస్ గోల్డ్, వరస్ట్ కేస్ హోల్డ్ అని ఇమాజిన్ చేసుకున్నాను, కానీ అసలు ఎలిమినేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటివరకు ఉంచి ఒకటేసారి జడ్జ్మెంట్లో ఇప్పటివరకు ఎలిమినేట్ చేయలేదు, ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నాను నిన్ను అనేసరికి ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విషయం. అసలు కొద్దిసేపు మైండ్ పనిచేయలేదు, కొంచెం బాధ అయింది నాకు. టాప్ 15గా ఇక్కడికి వచ్చారు, టాప్ 7గా మారాలి యాక్చువల్లీ. కాకపోతే 3 ఆల్రెడీ ఇచ్చేశారు, గోల్డెన్ క్లాప్ బోర్డ్స్. సో ఇంకా చాలా మంది హోల్డ్లో ఉన్నారు, ఒకళ్ళ ఎలిమినేషన్ కూడా జరిగింది ఇక్కడ టాప్ 15లో. ఇప్పుడు మరి అందరినీ పిలిచేయమంటారా జడ్జెస్, ఏంటి? పిలిచేసేయండి. సో హోల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఓకే, డెఫినెట్గా చాలా చాలా టెన్షన్ ఉంది స్టేజ్ మీద, బికాజ్ ముగ్గురు రిలాక్స్ అయిపోయారు అక్కడ, ఎందుకంటే గోల్డెన్ క్లాప్ బోర్డ్ వాళ్ళకి వచ్చేసింది కాబట్టి. బట్ 11 మంది ఇక్కడ ఉన్నారు, ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వగా. మరి ఇప్పుడు టాప్ 7లోకి వీళ్ళ నుంచి ఎవరు వెళ్తారు? సెలెక్ట్ అయిన వాళ్ళ పేరు చెప్తాం. మేము ముందే ఇచ్చేసి ఉండాల్సింది గోల్డ్ కొంతమందికి, శివబాలాజీ గారు అన్నట్టు. కేవలం ఇంకా ఎక్స్ట్రాడినరీ వాళ్ళు వెనకాల ఉంటారేమో అనే ఉద్దేశంతో మేము కొంచెం హోల్డ్ చేసాం. దాంట్లో ఫస్ట్ గుహన్ ఎస్. గుహన్ నిజంగా చాలా బాగా చేసావు. లాస్ట్ టైం లుంగి కూడా మాకు బాగా నచ్చింది. ఇది కూడా ఈసారి చేసినటువంటి క్యాండిడేట్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం నీ సెన్సిబిలిటీ, నీ స్టైల్ అదంతా ఉంచుకో. బట్ నెక్స్ట్ టైం కాంపిటీషన్ 7 చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో థాట్ ప్రాసెస్ మరీ సింపుల్గా కాదు, ఆ సింప్లిసిటీ నీ కథలో ఉంటే ఓకే, బట్ ఆ క్రియేటివిటీ మాత్రం ఇంకా డబల్ చేయి.
ఎందుకంటే నిన్ను ఎలిమినేట్ చేయడం మా ఉద్దేశం కాదు, నువ్వు ఫిల్మ్ మేకర్ అవటం మా ఉద్దేశం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఫైనల్స్లో వచ్చేసారు. సో నెక్స్ట్ షాబాస్. షాబాజ్. సో షాబాజ్, నెక్స్ట్ టైం యాజ్ యూ టోల్డ్, కొద్దిగా ఆ ఇరానియన్ స్పేస్ నుంచి కొద్దిగా మన సైడ్ అది ఇది బ్యాలెన్స్ చేసుకొని, బికాజ్ ఐ వాంట్ యూ టు విన్ సమ్హౌ. సో చెప్తున్నా, సో టు హ్యావ్ దట్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే యూ వుడ్ కమ్ ఇన్ టు ద టాప్ 1 బేసికలీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ఎ హింట్ బేసికలీ. థ్యాంక్ యూ. సో వాటన్నిటిని గుర్తుపెట్టుకోండి, ఫైనల్స్లో కలుసుకుందాం షాబాజ్. షూర్. సో గుడ్ లక్. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, నా యువర్ టర్న్. సో నెక్స్ట్ నా పేరు పెట్టుకుని, నా పేరు ఎదురు ప్రవీణ్. సో సో సెకండ్ ఛాన్స్ తనకి ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఫైనల్స్కి వెళ్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే క్రాఫ్ట్స్ మీద చాలా ఫోకస్ పెట్టండి. ఎందుకంటే సెన్సిబిలిటీ ఉంది, కొంత పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ అంత బాగుంది. నెక్స్ట్ మీ కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు చూసుకున్నారు కదా, ఇప్పుడు సింపుల్గా లేదు. సో వాళ్ళని దాటి ఉండాలి, ఎందుకంటే ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. సో జాగ్రత్తగా చేయండి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ యూ విల్ బీ ఎ గుడ్ డైరెక్టర్. మన ఇండస్ట్రీలో ప్రవీణ్లో ఇద్దరు ఉన్నారు, నువ్వు యాడ్ అవుతావు. ఐఎమ్ షూర్ యూ విల్ యాడ్. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ సితారు గారు ఉన్నారు, నేను ప్రవీణ్ కాంటే కదా, నెక్స్ట్ ప్రవీణ్ నువ్వే అవుతావు. సో యా, కంగ్రాచులేషన్స్. వన్స్ అగైన్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఫైనల్స్కి ప్రిపేర్ అవ్వండి, షూర్. ఎగ్జామ్ ఇంకా ఉందన్నమాట. సో ఎస్, మీరు వెళ్ళి హ్యాపీగా వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. వన్ 2 3 4 5 6 టాప్ 7 కదా కావాలి. ఒక్కొక్కళ్ళని అనౌన్స్ చేసేసారు, అంటే ఇంకొకళ్ళు కావాలి. ఇంకొకళ్ళు లాస్ట్ టైం కూడా లాస్ట్ మినిట్లో వచ్చాడు. ఓ సో సుదీప్ కటారి. అంటే ఎప్పుడు మన ఇండియా సెమీఫైనల్స్ నుండి ఫైనల్స్కి వచ్చేటప్పుడు టెన్షన్ ఉంటుంది కదా, అలా నువ్వు 2 గట్టెక్కావు. లాస్ట్ టైం 3లో ఎంట్రీ, ఇప్పుడు కూడా లాస్ట్ 7th కాట కింద. సరే, ఈసారి కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే, కొంచెం సినిమా చేయదగ్గ టాలెంట్ ఇంకా మీలో ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా ఒకళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇద్దామని అనుకుంటా ఉన్నాం. ఓ వావ్, ఇది చాలా ఎక్స్పెక్ట్ చేశారా శివబాలాజీ గారు మీద? షాక్. రైట్, ఓకే. అలాగే షాక్ అయ్యాను. ఇలా షాక్ అన్నమాట ఇచ్చారు. బట్ ఎనీహౌ, సుదీప్ కంగ్రాచులేషన్స్. ఫైనల్స్ లో కలుసుకుందాం, జాయిన్ అవ్వండి. చాలా హ్యాపీ, ఎందుకంటే వీళ్ళు ఒక టాలెంట్స్ ఉన్నారు, బట్ మీకుండే టాస్క్లో మీరు చేయాల్సిన బెస్ట్ మీరు చేశారు. 100% బెస్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారండి. అయితే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే 10 crores బడ్జెట్లో సినిమా తీయాలని. సో కొంచెం షార్ట్ ఫిల్మ్ కల్చర్లో కాకుండా సినిమా స్టైల్లో లాస్ట్ టైం చేసి ఇప్పుడు కూడా చేసిన వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఈ 7 peopleకి కాంపిటేటర్ అవుతారు అనేది మా ఉద్దేశం, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉద్దేశం. అది అలాంటి సినిమాటిక్ టచ్ 2-3 ఉంది దీంట్లో. కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్లో వాళ్ళు ప్రతిభని అంత గట్టిగా చూపించలేకపోయారు అనేది నా ఫీలింగ్. రైట్. సో మేము
మా బ్యాక్ ఎండ్ టీం అందరూ కూడా ఒక పేరు, ఇతనికి ఛాన్స్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ఇతను సినిమా డైరెక్టర్స్కి పోటీ ఇవ్వగలడు అనే ఒక దీని మీద ఈ వైల్డ్ కార్డ్ ప్రోగ్రాం పెట్టాం. ఎవరు గోపి గారు ఇంతకీ టెన్షన్? మేము కూడా రివీల్ చేయమంటారా? ఎస్, వెయిట్ చేస్తున్నాము. సో రివీల్ చేస్తున్నాం. మీరు రివీల్ చేయాలి, మేము ఏమన్నా అనుకున్నా అవ్వదు. మీరు అంత థాట్ ప్రాసెస్ తోటి, అంత మంచి ఫిలిం తోటి నెక్స్ట్ టైం రావాలి. మీకు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది, వాళ్ళకి ఛాలెంజ్ అవ్వాలి. వీలైతే ఆ 10 కోట్ల సినిమా మీరే కొట్టాలి. ఎవ్రీ ఇయర్ 10 మంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్ లాంచ్ అవుతున్నారు. అండ్ దట్ న్యూస్ విల్ బి అనౌన్స్డ్ వెరీ షార్ట్లీ. ప్లాన్ చేస్తున్నారు టీము.